భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను 6 నెలల్లోగా పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. విశాఖపట్నంలో అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పలు కీలక ప్రాజెక్టుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీఎంఆర్డీఏ చేపట్టిన 8 ఎంఐసీ ప్రాజెక్టుల్లో రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే నగరానికి ఐకాన్ గా నిలిచేలా కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం నిర్మిస్తామని ప్రకటించారు మంత్రి. అంతకుముందే కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది, అధికారులు కూడా ఆ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు. దాని మీద వాళ్ళ రివ్యూ జరిగింది. దాదాపు 1 నెల పూర్తయిపోయింది. గత నెల 18వ తేదీ యాక్చువల్గా టెండర్ ఇచ్చాము. దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 8 ఎంఐజీ ప్రాజెక్టులు ఈరోజు విఎంఆర్డీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది. ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను. కొన్ని అయితే డిసెంబర్ 15కి, కొన్ని డిసెంబర్ ఎండింగ్కి, కొన్ని వచ్చి జనవరి, కొన్ని ఫిబ్రవరి, ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తా అన్నారు. ఎందుకంటే ఏదైనా ఎంఐజీ ప్రాజెక్టు మనం లేఅవుట్స్ వేసినప్పుడు, లాటరీ కానీ లేదా ఆక్షన్ వేసినప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంటంటే రోడ్ అయిందా లేదా, వాటర్ ఫెసిలిటీ వచ్చిందా లేదా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చిందా లేదా, డ్రైన్ ఉందా లేదా అని చూస్తారు. అంతకుముందే శ్రీ సత్య